ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది భారతి చీర కదా. భారతి చీర ఇక్కడికి ఎలా వచ్చినది? భారతి ఎవరు? ఆ చీరను చూసి భారతిది అని ఎలా చెప్తున్నారు? అది అంటే అది ఒక ఆడదానికి ఇచ్చే చీరైనా వేరే ఏ వస్తువైనా అంత సామాన్యంగా ఎవ్వరూ మర్చిపోరు. మీరింత బాగా గుర్తు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు కావలసిన వాళ్ళైనా అయి ఉండాలి, లేదా బాగా దగ్గర వాళ్ళైనా అయి ఉండాలి. తిరుపతి, ఏం మాట్లాడుతున్నావు? చెప్పండి, మీ నోట్లోంచి పేరొచ్చిన ఆ భారతి ఎవరు? తిరుపతి, నువ్వెక్కువ ఆలోచించకుండా పడుకో. భారతి ఎవరు? మన ఇంటికి ఫోటో పార్సిల్ వచ్చింది కదా అత్తా. మామయ్య పర్సులో కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆవిడే అయి ఉంటుంది. నువ్వనుకుంటే అయిపోద్దా? నేననుకోవడం కాదు బావా, అసలు ఆ రోజు ఫోటో కింద డేటు నిర్యాణం అనే పదంతో పాటు ఆవిడ పేరు కూడా రాసుంది. ఆ ఫోటోలో ఉన్న ఆవిడ చీర గురించే మామయ్య మాట్లాడుతున్నారనుకుంటా. ఫోటో సంగతి పక్కన పెడితే ఆవిడ కట్టిన చీరలు కూడా గుర్తు పెట్టుకున్నాడ్రా మీ నాన్న. మీ కళ్ళు కప్పి షాపింగ్కి వెళ్ళి మామయ్య కొనిచ్చాడేమో అత్తా, ఎవరికి తెలుసు? నోరు అదుపులో పెట్టుకో. మా నాన్న గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. నాగవల్లిని అండం కాదురా, మీ నాన్నే పిచ్చి పట్టిన వాడిలా ఆడోళ్ల గురించి, వాళ్ళు కట్టే చీరల గురించి, ఫోటోల గురించి కంగారు పడుతున్నాడు. అంటే ఏదో పెద్ద ఘనకార్యమే చేసుంటారత్తా. ఏంది పొద్దుటి నుంచి ఇదే గోల మీతో? ఆ ఫోటో ఎవరిది, ఆ చీర ఎవరిది అని పదే పదే అడగండి. ఈ ఇంట్లో మీరేం చెయ్యాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలా. కాదు కూడదని వకీల్లాగా అడిగితే ఏ కీలి కాకీలు విరగొట్టి మూల కూర్చోబెట్టాల్సి వస్తుంది. తప్పు చేసిందే కాక మళ్ళీ దబాయిస్తున్నారేంటండి? తప్పు జరగలేదంటే మీరు నమ్మట్లేదు కదా. ఒక ఆడదాన్ని చీర చూసి మీ నోటు నుంచి భారతి అనే పేరు ఎలా వచ్చింది? వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎంతో దూరం వెళ్తేనే గాని చెప్పలేడు. నీకు అన్యాయం చేశానేమో అని చెప్పేసి కంగారు పడుతుండావా తిరుపతి? నాకు అన్యాయం చేయడం కాదండి, భారతి అనే ఆవిడికి ఇంకెంత అన్యాయం జరిగిందోనని భయపడుతున్నాను. మీ వల్లే తన ప్రాణాలు పోగొట్టుకోలేదు కదా. ఆవిడ పోయే 12 ఏళ్ళు అయిందత్తా. చంపింది కూడా మర్చిపోయి ఉంటారు మామయ్య. కానీ చేసిన కర్మ ఊరికే వదలదు కదా, ఇలా వెంటాడుతుందన్నమాట. నోర్మోయ్, కోడలి పిల్లని మర్యాదిస్తే ఎక్కువ మాట్లాడుతున్నావేంది? అసలు ఇంట్లో ఉండాలని ఉందా లేదా నీకు? అసలు నాన్న గదిలోకి నువ్వెందుకు వచ్చావు? నువ్వేం చేసిన అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? మీరు టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకండి బావా. అక్కడ అత్తయ్య అడుగుతుంది కదా, వాటికి సమాధానం చెప్పండి. వీళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి
ప్రయత్నిస్తున్నారని బాగా అర్థమైంది. ఇక వీడి సమాధానం ఏం చెప్తారు? అనుమానాలు ఆపి వెళ్ళి పడుకోండి, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఎక్కువగా ఆలోచిస్తే మీ ప్రాణానికి ప్రమాదం. అంటే భారతి ఎవరో తెలుసుకోవాలనుకుంటే చంపేస్తారా? మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తుండాను. నువ్వు కూడా వెళ్ళి పడుకోరా బుడా. పద. ఈ రోజు పుట్టిన పాపాయి బేబీ శ్రీవల్లి రావాలి. తను రెడీ అయి వస్తుంది కదా, ఎందుకు కంగారు పెడతావు? శ్రీవల్లి ఎప్పుడో రెడీ అయిపోయి చక్కగా ముస్తాబైంది. కొత్త చీరలో అక్క ఎంత అందంగా ఉందో. అక్క, కళ్ళార్పకుండా నీకోసం ఎదురు చూస్తున్నాం, ఇంకా రావేంటి? త్వరగా రామ్మా శ్రీవల్లి, నీ చేతే కొబ్బరికాయ కొట్టించాలనుకుంటున్నాం. నా కోసం ఎదురు చూసేలా చేశానా అన్నయ్య? లేదమ్మా, నువ్వు వస్తే దేవుడికి కొబ్బరికాయ కొట్టాలని చూస్తున్నావు. అక్క, కొబ్బరికాయ తీసుకో. ముందు దేవుడికి దండం పెట్టుకోవాలి కదా. నేనైతే కొబ్బరికాయ కొట్టాకే దేవుడికి దండం పెట్టుకుంటాను శివ. అమ్మా, ఏంటమ్మా ఇది? ఒక పువ్వు పూసేను నీటిలో, మరు పువ్వు వికసించు తోటలో, అయ్యో, వేరైన ఆటలో, ఒకటే కథ తీరం విధి గూటిలో, ఆలాపనయే ఒకరికి ఆమని గీతం, గమకపు గమనం ఒకరికి. అన్నయ్య కాళ్ళకి కొబ్బరికాయ కొట్టావేంటక్క? అన్నయ్య కాదే, దేవుడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.